హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరూ అయితే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఈరోజు మనకు డేట్ వచ్చేసి డిసెంబర్ 22వ తేదీ. ఈరోజు వచ్చేసి మనకి శుక్రవారం. మనకి రేపైతే ధరంపూర్లో ముక్కోటి ఏకాదశి పండుగ అయితే ఉన్నది మనకి. సో ముక్కోటి ఏకాదశి ఏంటిదంటే మనకి రేపు ధరంపూర్లోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గర వైకుంఠ ద్వారం అనేది ఉంటుంది. సో అది సంవత్సరానికి ఒకటే రోజు ఓపెన్ చేస్తారు. సో అదైతే రేపైతే ఓపెన్ చేస్తారు అన్నట్టు మనకి శనివారం రోజు డిసెంబర్ 23వ తేదీ రోజు. సో ఈ వైకుంఠ ద్వారం నుండి మనకి గుడి లోపలికి అయితే పోయి దేవుని అయితే దర్శించుకోవడానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తారు ఎక్కడెక్కడ నుండి, దూర ప్రాంతాల నుండి. సో పొద్దున 5 గంటలకైతే ఈ ద్వారం అయితే ఓపెన్ చేస్తారు. పొద్దున 5 గంటల నుండి దేవుని దర్శనానికి అయితే మనకి చేసుకోవచ్చు. సో రేపు పొద్దున 4 గంటలకే మనకి దేవునికి అయితే పూజలు అయితే జరుగుతాయి. పూజలు జరిగిన తర్వాత మనకి 5 గంటలకైతే మనకి వైకుంఠ ద్వారం అయితే ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఇది వచ్చేసి వైకుంఠ ద్వారం. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉంటుంది అన్నట్టు, ఉత్తర ద్వారం అని కూడా అంటారు దీన్ని. అయితే మనకి ఇంకా డెకరేషన్స్ అయితే జరుగుతున్నాయి, ఇప్పుడు చూసుకోవచ్చు. మనకి పూలమాలలతోనైతే మనకి వైకుంఠ ద్వారాన్ని అయితే మంచిగా అలంకరించుతుర్రు. చూసిరా మొత్తం టెంపుల్ మొత్తం డెకరేషన్స్ అయితే ఎట్లా చేసారో లైటింగ్స్ తోని. సూపర్ అండ్ సూపర్ ఉంది. నైట్ వ్యూ వచ్చేసి మనకి. సో రేపు పొద్దున మనకైతే 5 గంటలకైతే వైకుంఠ ద్వారం అయితే ఓపెన్ చేస్తారు. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి.